హాయ్ అందరికీ. వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. ఎప్పుడు లేనిది ఇదేంటి బస్సులో చూపిస్తుందనుకుంటున్నారా? నాకే కొత్తగా ఉంది. నేను ఎప్పుడో కాలేజ్ టైంలో ఎక్కిన బస్ అంటే మళ్ళీ ఇప్పుడు ఎక్కుతున్నాను. నేను కరీంనగర్‌లోనే ఉండేదాన్ని గదా! లోకల్ కాబట్టి అన్నీ దగ్గరే ఉండేది. ఎప్పుడు గూడా బస్ ఎక్కే ఛాన్సే గూడా రాలేదు. మా ఊర్లలోకెళ్ళాలి అనంటే ఆటోలు. అలా ఎళ్ళేవాళ్ళం గానీ బస్ అయితే ఎప్పుడూ ఎక్కలేదు. ఇప్పుడు మాత్రం ఆ ఎక్స్‌పీరియన్స్ చేసిన. ఈ అమ్మాయి ఏం ఫీల్ ఉన్నది మామ ఈడ. మా యారాండ్లం అందరం కలిసి ఎళ్తున్నాం. సిస్టర్స్ మేమందరం కలిసి మా ఆడబిడ్డ వాళ్ళ కొడుకుది పెళ్లి ఉంటే అక్కడికి అంటే పెళ్ళికెళ్తున్నాం అందరం. బస్ ఎక్స్‌పీరియన్సే చాలా కొత్తగా ఉంది అనంటే ఇంకా అందులో వర్షం పడుతుంది. మా లక్ ఏంటి అంటే ఫంక్షన్ హాల్‌కి ఎళ్ళినంక వర్షం అనేది స్టార్ట్ అయింది. లేదు అంటే తడిసిన బట్టలతోటి ఆ ఫంక్షన్ మొత్తం ఉండాల్సొచ్చేది. మేము టైంకే ఎళ్ళినాం. ఇంకా ఎళ్ళేసరికి తాళి కట్టడం ఏం కాలేదింకా. మాదొచ్చేసి పెద్ద ఫ్యామిలీ. మా మామయ్యలు 5గురు. మా 5గురులలో పెద్ద మామయ్య వాళ్ళ పెద్ద బిడ్డ కొడుకుది పెళ్లి ఈరోజు. మా ఫ్యామిలీ అందరితోటి ఒక వీడియో తీయాలనుంది. అదెప్పుడవుతుందో గానీ, ఒక్క రోజు టైమొస్తే మాత్రం కంపల్సరీ తీయాలనుంది నాకు. వర్షం అయితే ఫుల్లు పడుతుంది. ఈ కూల్ వెదర్‌లో కూల్‌గా ఐస్ క్రీమ్ తింటున్నాం మేమైతే. ఇక ఐస్ క్రీమ్ తినడం అయ్యాక ఫోటోస్ దిగడానికి వెళ్ళినాం. ఇక్కడ ఆడబిడ్డలు అండ్ యారాన్లు అందరం కలిసి ఫోటోస్ దిగుతున్నాం. ఇందులో అయితే ఇంకిద్దరు మిస్ అయ్యారు. ఫంక్షన్‌కి వెళ్ళిన ఆనవాయితీ మాత్రం అస్సలు మిస్ కాము. కంపల్సరీగా 1, 2 ఫోటోస్ అయినా కంపల్సరీగా దిగాల్సిందే. వర్షం పడ్డా ఏదైనా గానీ మేము ఆనవాయితీని అయితే అస్సలు మిస్ చేయలేదు. ఫోటోస్ అయితే దిగినాం. ఇంకా వెళ్ళడానికైతే బస్ స్టాండ్‌కైతే వచ్చేసినాం. వర్షం అయితే కొంచెం గ్యాప్ ఇచ్చింది. మేము బస్ ఎక్కాక మళ్ళీ స్టార్ట్ అయింది. ఇక అక్కడి నుంచి కరీంనగర్ వరకి బస్‌లో నిల్చొనే ఉన్నాం. నాకైతే బస్ ఎక్స్‌పీరియన్స్ బానే అనిపించింది. ఫ్రీ బస్ పెట్టడమేమో గానీ ఆడవాళ్ళకైతే విలువ లేదు. ఇదైతే అర్థమైపోయింది. కరీంనగర్ వచ్చేసరికి ఫుల్ వర్షం. ఎక్కడ తడవలే గానీ ఇంటికొచ్చేటప్పుడు మాత్రం ఫుల్‌గా తడిచయితే వచ్చేసినాం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఈ వీడియో అయితే ఇంతే. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.